ఈ నాగపంచమి రోజు రాహుకాలంలో శివాలయంలో దీపం పెడితే కూడా చాలా మంచిది. ప్రధానంగా 23 తేదీ మార్చి 23 సోమవారం నాగపంచమి, లక్ష్మీ పంచమి వచ్చింది కాబట్టి మార్చి 23 సోమవారం నాగపంచమి రోజు దగ్గరలో శివాలయం ఉంటే ఉదయం 7:30 నుంచి 9 గంటల మధ్య ప్రాంతంలో రాహుకాలంలో శివాలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించండి. దానివల్ల కూడా నాగదేవతల అనుగ్రహం కలుగుతుంది. నాగదోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే ఆవు పాలతో చేసిన పదార్థాలు కానీ, నెయ్యితో చేసిన పదార్థాలు కానీ, దేవాలయంలో నాగులకి, నాగదేవతల విగ్రహాలకు నైవేద్యం పెట్టి ప్రసాదంగా స్వీకరించడం ద్వారా కూడా సంపూర్ణంగా సర్పదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. 12 రకాలైన కాలసర్ప దోషాల నుంచి బయటపడాలన్నా, అనేక సర్పదోషాల నుంచి బయటపడి సర్పదేవతల అనుగ్రహం కలగాలన్నా నాగపంచమి సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి. కాబట్టి మార్చి 23 తేదీ సోమవారం చాలా శక్తివంతమైన రోజు. నాగపంచమి, లక్ష్మీ పంచమి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి.